ఆసద్ గారికి సదస్సులైన మీ అందరికీ నమస్కారం. తెలుగు సినిమా సాహిత్యం గురించి సదస్సు నిర్వహించడం చాలా ముదావహమైన విషయం. అందులో అనువాద సాహిత్యానికి కూడా ఒక పీట వేసి దాని గురించి కూడా నన్ను మాట్లాడమని ఆహ్వానించినందుకు ముందుగా ఈ 4 సంస్థల వారికి, ప్రత్యేకించి అన్నగారు పచ్చూరు గోపాలకృష్ణ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న డెలికసీ ఉంది. ఇదే విషయం నేను మద్రాసు విశ్వవిద్యాలయం సదస్సులో కూడా చెప్పాను, కానీ నా మాట వాళ్ళు ఎవరు వినలేదు. అందుకు సాక్ష్యం అసలు నాగకృష్ణ గారు ఉన్నారు. ఎందుకంటే నేను కావడానికి అనువాద చిత్రం రచన అయినప్పటికీ, చాలా రోజులుగా అనువాద చిత్రాలకు పనిచేస్తున్నప్పటికీ, ఇంతకు ముందు నాకు అసలు డబ్బింగ్ ఫీల్డ్ తో పరిచయమే లేదు. నేను ఎవరి దగ్గర పనిచేయలేదు. అనుకోకుండా యాదృచ్ఛికంగా నేను డబ్బింగ్ రైటర్ అయ్యాను. కనుక నా పూర్వ అనువాద రచయితల గురించి నేను పరిశోధించవలసిందే తప్ప నాకంటూ అంతకుముందే అవగాహన లేదు. అదొక ప్రాబ్లం. అయితే నేను 16 ఏళ్లుగా దాదాపు 250 చిత్రాలకు పైన మాటలు రాయడం, చాలా పాటలు రాయడం వల్ల ఈ అనువాద సాహిత్యం గురించి ప్రస్తావించేటప్పుడు నన్ను మినహాయించుకుని మాట్లాడటం అనుచితమే. నేను నా గురించి నేనే కొటేషన్ చెప్పుకుంటే సొంత డబ్బా సోత్కర్ష అనిపించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే మనం చేస్తున్నాను, నాది ఒక మేజర్ పార్ట్ ఉంది. కాబట్టి నేను నా గురించి ఎక్కువ కోట్ చేసుకున్నా స్వార్థకృషగా మాత్రం భావించక నా ఇబ్బందిని అర్థం చేసుకుని మన్నిస్తారని ఆశిస్తున్నాను. అనువాదం ఈనాటిది కాదు. ఆదికవి నన్నయ్య వ్యాస మహాభారతాన్ని ఆంధ్రీకరించడంతో మొదలైన ఈ అనువాద ప్రక్రియను ఎందరో మహాత్ములు కొనసాగించి ఎన్నో మహత్తర పురాణాలను, ఇతిహాసాలను రసవత్తరంగా తెలుగు వారికి అందించారు. మరెన్నో భాషల నుంచి నాటకాలు, నవలలు కూడా తెలుగులోకి అనువదించబడిన విషయం మీ అందరికీ తెలిసిందే. తెలుగులో 1931 సంవత్సరంలో తొలి టాకీ చిత్రం భక్తం ప్రహ్లాద్ విడుదలైతే 1952లో తెలుగులో తొలి అనువాద చిత్రం ఆహుతి విడుదలైంది. 1947లో విడుదలైన నీరా ఔర్ నందా అనే హిందీ సినిమాను జయవేర్ సినిమాతో ప్రఖ్యాత నిర్మాత నారాయణరావు తెలుగులోకి అనువదించాడు. డబ్బింగ్ సినిమా అనేది నిర్జీవ దేహం లాంటిది. దానికి ప్రాణం పోసేది రచయితే అని అనువాద రచనకు నిర్వచనం చెప్పిన మహాకవి శ్రీశ్రీయే తెలుగులో తొలి అనువాద చిత్రమైన ఆహుతికి మాటలు, పాటలు రాయడం విశేషం. ఈ చిత్రంలో మానవ పెద్ది, చదరవాడ, వల్ల నరసింహారావు, కనకం తదితరులు డబ్బింగ్ చెప్పారు. ఇది ఒక పడవవాళ్ల కథ. మొత్తం సినిమా అవుట్డోర్ లో తీయడం దీని ప్రత్యేకత. తెలుగు డబ్బింగ్ కు ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం సమకూర్చారు. హిందీ చిత్రాన్ని సంగీతానికి, తెలుగు సంగీతానికి ఎక్కడా పొంతం లేకుండా కేవలం నృత్యం మాత్రం ఉపయోగించి ఉంచి వేరే బాణీలు కట్టడం జరిగింది. ఘంటసాల ఆర్ బాల సరస్వతీదేవి పాడిన ప్రేమయే జనన మరణ లీల, హంసవల్లి నా పడవ ఊగుచురావే అన్న పాటలు ఆ రోజే బహుళ జనాదరణ పొందాయి. ఇది క్లుప్తంగా అనువాద చిత్రాల ఆరంభం. కానీ ఆది నుంచి అనువాద చిత్రాలన్నా, రచయితలన్నా, కళాకారులన్నా చిత్ర పరిశ్రమలో ఒకంత చిన్న చూపు ఉంది. ప్రేక్షకుల్లో మాత్రం కాదు సుమా. ప్రేక్షకులు మాత్రం చిత్రం బాగుంటే అది స్ట్రైట్ లాగా డబ్బింగ్ సినిమాను చూడకుండా ఆదరించిన వలన ఆర్థికంగానూ కొన్ని అనువాద చిత్రాలు స్ట్రైట్ చిత్రాలకు దీటుగా ఉండవచ్చో వాటిని మించి కూడా వస్తువుల వర్షం కురిపించడం వలన ఆ చిన్న చూపు ఇటీవల కాలంలో కొంతవరకు తగ్గిందని చెప్పాలి. ఇక అనువాద చిత్రాల్లో ఆ రచనలో ప్రధానమైన అంశం పెదవుల కలయిక, అంటే లిప్ సింక్. రచయిత ఎక్కువ శ్రద్ధగా పరిచేది, ప్రేక్షకులు శ్రద్ధగా గమనించేది ఈ లిప్ మూమెంట్ ని. ఈ లిప్ సింక్ కి 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఫుల్ లిప్, హాఫ్ లిప్, ఓపెన్ లిప్. అంటే తెలుగులో ఉన్న 56 అక్షరాల్లో మనం పలికేటప్పుడు పాప పాప మా అన్న 4 అక్షరాలు పలికేటప్పుడు 2 పెదవులు పూర్తిగా కలుస్తాయి. అందుకని గోష్టం అంటే నేను డబ్బింగ్ పరిభాషలో చెప్తున్నాను, మీరు తెలుగు గ్రామర్ చెప్తున్నారు. నేను డబ్బింగ్ పరిభాషలో ఫుల్ సింక్ అంటాం. ఊ ఓ ఔ వా
ఇవి సగం పదాలు మాత్రమే కలుస్తాయి కానీ హాఫ్ లిప్ అంటాం. మిగతా అన్ని అక్షరాలు పదాల కలయికకు సంబంధం లేకుండానే ప్రొనౌన్స్ చేస్తాం కాబట్టి వాటిని ఓపెన్ లిప్ అంటాం. ఇది డబ్బింగ్ పరిభాషలో ఇలా వ్యవహరిస్తాం, అనువాద చిత్ర పరిభాషలో ఇలా వ్యవహరిస్తూ ఉంటాం. వ్యాకరణంలో వాటికి వేరే వేరే పేర్లు ఉన్నాయి, అదంతా తెలుసు. అనువాద రచనలో పదవుల కలయిక ఎంత ముఖ్యమో శబ్దమాధుర్యం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకి ఒక కన్నడ చిత్రంలో హీరో రాజ్ కుమార్ శివనే అంటాడు, దాని తెలుగులో అదే సింగ్ కి శివుడా అంటే ఎలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు, వేరే బ్యాడ్ సెన్స్ ధ్వనించే ప్రమాదం ఉంది. కనుక అలాంటి అనౌచిత్యాన్ని పరిహరించి ప్రతిభ గల రైటర్ ఏం చేస్తాడంటే మధ్య అక్షరం వకారం మిస్ అవ్వకుండానే ఈశ్వర అంటే సింకు అదే ఉంటుంది, అద్భుతంగా అందంగా వినపడుతుంది. సో ఇక్కడే అనువాద రచయితలు తాలూకు ప్రతిభ వ్యక్తమయ్యే అవకాశం వస్తుంది. అలా తమ ప్రతిభా విపత్తులతో అనువాద రచనలను సృజనాత్మకతను ప్రదర్శించి అనువాద చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేసిన ఎందరో మహానుభావులు ఉన్నారు. వాటిలో శ్రీశ్రీ ఆద్యులైతే ఆ తర్వాత ఆరుద్ర, అనిశెట్టి, మహారాష్ట్ర ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్కువగా కనీసం పాటలు అయితే పరిశోధించి మా పైడిపల్లి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా విషయ సేకరణకు కొన్ని పుస్తకాలు అందించాడు. పాటలు అయితే కనీసం పుస్తకాల్లోనైనా ఉంటాయి, మాటలకు ఆ ప్రింట్లు లేవు కాబట్టి మాటల వరకు చాలా తగ్గించుకుని చెప్పచ్చు. ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ రాజశ్రీ గారి దగ్గర నుంచి వైశాఖ సినిమాలో ఋష్యశృంగుడు ఒక పక్షి కంఠస్వరాన్ని వింటాడు. ఏ పక్షిదై ఉంటుంది ఇది అన్న డైలాగు పక్కా లిప్ సింక్ లో సుఖము కాదు పికము కాదు చాతకానికి మధ్యమ చాత కాదు అని రాశాడు. సో అలాంటి ప్రతిభ ఉన్నవాళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా ఇలా మంచి మాట రాయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, ఇక తప్పదు, ఒక సీన్ చెప్పి తీరాలి. నేను రాసిన సీన్ ఎందుకంటే తమిళ్లో ఏముందో తెలిస్తే తప్ప తెలుగులో మేము పడే కష్టం ఏంటి అన్నది తెలియదు. అందుకని ముందు తమిళ చెప్తే తప్ప మీకు తెలుగు సీన్ అర్థం కాదు. భామనే సత్యభామనే సినిమాలో చాలా మంది చూసే ఉంటారు. అందులో కమలాసనం కమలాసనం వెంబడి పడుతుంటాడు. పడుతుంటే వంటవాడిగా పనిచేస్తున్న మూగవాడిగా నటిస్తున్న నాజరు అతనికి ఏదో సలహా చెప్పాలి. బెబ్బెబ్బే అంటాడు. ఏంటో నువ్వు కూడా సలహా చెప్తావు, ఏం చెప్పండి అంటే అక్కడ ఒక మూగవాడు తను చెప్పదలుచుకున్న సజెషన్ ని సైకిళ్లతో చెప్తే అది అతను అతనికి వస్తుంది. అలాగే ఆ చిత్రాన్ని రాజ్ కపూర్ తెలుగులో అనువదిస్తే పందిట్లో పెళ్ళవుతున్నది, కనువిందవుతున్నది, పాడు జీవితము యవ్వనం లాంటి అద్భుతాలు రాశారు ఆరుద్ర గారు. అలాగే మామూలుగా స్టైట్ సినిమాలకు మాత్రమే అద్భుతమైన వాసిలోనూ అద్భుతమైన పాటలు అందించినటువంటి మానవులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక చిత్రానికి అనుకోకుండా కర్ణ చిత్రానికి పాటలు రాయాల్సి వచ్చింది. బిఆర్ పంతులు గారి దర్శకత్వంలో. దాంట్లో కన్నదాసులు గారు కన్నుకు కులమన్న అని మొదలెట్టారు. వాళ్ళకి బాగుంటుంది అది, కానీ కంటికి కులం ఏది అంటే సింక్ అవుతుంది కానీ వినడానికి అందంగా ఉండదు. అందుకని తెలుగుదనాన్ని తేవడం కోసం గాలికి కులమేది ఏది, ఏలకి కులమేది అని అలాగే అనిశెట్టి గారు భీమ ప్రతిజ్ఞ అనే సినిమాలో వీచను కాలపు సుడిగాలి అది విసరను బాధల పెనుధూళి విధికి లేదులే ఏ జాలి ఆ విధాతకిదియే ఒక కేళి అని లిప్సింక్ తో కూడా ప్రాసక్తేడలాడుతున్న మహానుభావుడు. అలాగే ఎన్నో చిత్రాలకు పనిచేసిన వేటూరు గారు చాలా చిత్రాలకు మాటలు రాశారు. అందరి చిత్రాలకు ఒక ఏకైక వీరుడు అనే సినిమాలో న్యాయం ధర్మం మరొకరా ఏనాడు ఎవరికి వెరవకురా ఆంధ్రుల త్యాగం ఆంధ్రుల శౌర్యం అవనిలో స్థిరముగా నిలుపుమురా రుద్రమదేవి సతి మాంచాల జన్మించిన ఘనదేశమురా తిక్కన బ్రహ్మణ బాలచంద్రుడు ఏలిన చల్లని వంశమురా అని అనువాద చిత్రంలో కూడా నేటివిటీ తేవడానికి ప్రయత్నం చేసిన మహనీయులు. అలాగే అనువాద చక్రవర్తి అనిపించుకున్న రాజశ్రీ గారు వైశాఖ సినిమాలో చంద్రబింబము ధరించను రాత్రి హరిచందనముల చీర కట్టెను ధాత్రి అన్నాడు. అలా నాతో పంతమా కృష్ణ నాతో పంతమా గౌరవాలు అందరికి తెలుసు. అలాగే యమునా తీరాన రాధామతిలోన కృష్ణుని ప్రేమ కథ
కోరి పాడేటి తొసరి వలచేటి మనసు నాది కదా అన్న పాట కూడా చాలా పాపులర్. అలాగే మనసా కప్పించకే నన్నిలా లాంటి మంచి పాటలు రాసి తన సాహిత్యాన్ని మైలపడకుండా కాపాడుకున్న మైలవరపు గోపి గారు చాలా అద్భుతమైన పాటలు రాశారు. ఒక పల్లవిలో ఒక్క పదంతో హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నది ఆయనకి. ఎముడైనా మొగుడు అనే సినిమాలో అమ్మ ఇల్లే అప్ప ఇల్లే యారం ఇల్లే అన్నదానికి అమ్మ లేని అబ్బా లేని గాలి మనిషిని అన్నాడు. సినిమా మొత్తం క్యారెక్టర్ అదే గాలి మనిషి అన్న మాటతో అద్భుతం రాశారు. అలాగే మహానుభావుడు భీష్మాచార్యులు రెడ్డి సుందరమూర్తి గారు కాదల్ ఓవియం అనే సినిమాలో చాలా రాశారు ఆయన. అందులో ఒక పాట పక్కా సింక్ కి పువ్వై పుట్టి పూజ చేసి లోకంలోన కన్నీరింక చెల్లు అన్నారు. అలాగే మన సుద్దాల అశోక్ సోదరుడు ముంబావాయి ఆంబల్ ఆంబల్ ఉన్నలియో మబ్బల్ మబ్బల్ అంటే ముబ్బల్లే నవ్వుల్ నవ్వుల్లే ముబ్బల్ నా తీయని ఆశల పూలతడి నీ లావణ్యానికి ముక్కుపడి నీ కాటుక కళ్లకు జారిపడి పనిపడి ఇటు వచ్చింది పైన పడి. ఇందులో సహానా పాట కూడా తనే రాసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి మీద అరగంట మాట్లాడచ్చు, టైం లేదు. చివరి ముగించిపోయే ముందు మళ్ళీ స్వాత్కర్ష తప్పదు. సినిమాలో ఒరిజినల్ లో విజువల్ కోసం 2 లైన్లు తీసుకుంటాం. శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే. ఇది విజువల్ కోసం 2 లైన్లు తీసుకుంటాం. తర్వాత నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పూలుగా కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా. ఇది తెలుగు తెలుసుకోవడం కోసం చేస్తుంది. అలాగే వాడుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. పెద్ద హిట్ భాషా సినిమా అందులో ఆటో వాడిని పాట ఉంది. మొత్తం గ్రూప్ అంతా పచ్చ కర్చీఫ్లు పెట్టుకుని డాన్స్ చేస్తుంటారు. దొరికింది ఛాన్స్. నేను ఆటో వాడిని అన్నగారి రూట్ వాడిని. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అన్నగారు చేయకూడదు. అలా వాడుకుంటాం, ఇలా వాడుకోవడం జరుగుతుంటుంది. అలాగే చంద్రముఖిలో సోదరుడు కూడా రాశాడు, కొంతకాలం కాలం ఆగిపోవాలి అని. పాటలో ఒరిజినల్ పాటలో సినిమా మొత్తం కాలం మీద లేదు. నేను కావాలని మొత్తం సినిమా పాట మొత్తం ఆ కాలం ఈ కాలం అలాంటి కాలం ఇలాంటి కాలం అని రాయడం జరిగింది. అలాగే సుట్rum బిలి సుడరే అంటే నీ వేడి చూపు నన్ను కాల్ చేస్తుందని పల్లవి మనం మొదలట్లో రజనీ సినిమాలో 2 ఏళ్ల పాటు ఆంధ్రదేశాన్ని ఉరుతొలగించిన పాట హృదయం ఎక్కడ ఉన్నది. ఇలాంటి మంచి పాటలు రాసే అవకాశాలు కూడా వస్తాయి అనువాద రచయితలకు కూడా. వచ్చినప్పుడు ఏ రచయిత దాన్ని దుర్వినియోగం చేసుకోవడం, అందరూ అద్భుతంగా వినియోగించుకున్న వాళ్ళే. నేను ఇంకా చాలా మందిని గుర్తు చేసుకోలేకపోయాను, కోట్ చేయలేకపోయాను. చివరిగా ఒక మాట చెప్పి ముగించారు. సోదరులు తీసుకొచ్చి ఇచ్చారు. గాంధారి గర్వభంగంలో శ్రీశ్రీ గారు మానవుడు ఇలా మండలం దాటి అన్న పాట ఉంది. నా దగ్గర కొటేషన్ కూడా ఉంది. కాకపోతే నేను అది ఎందుకు కోట్ చేయలేదంటే అది అద్భుతం. దానికి తర్వాత మానవుడే మహనీయుడు అని ఆర్తులుగా రాసినప్పుడు కూడా ఆ పాట ఇన్స్పిరేషన్. కానీ ఇది లిప్పుగా రాసింది కాదు, బ్యాక్గ్రౌండ్ సాంగ్ మన ఇష్టం. నేను నాయకుడు సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఇష్టాన్ని రాసేసుకున్నాం. ఇప్పుడు మేము చెప్పినవన్నీ లిప్పులకు మేము పడే దంతాలు తప్ప ఇక్కడ ఒకే చిన్న జోక్ చెప్పి ముగిస్తాను. ఇది అందుకని కోట్ చేయలేదండి. అందుకని శ్రీశ్రీ గారిని ఎవరో మిత్రుడు అడిగాడు, గురుగారు పాట కావాల్సింది లిప్పులు కావట్లేదండి. లిప్పులు కలిపే వయసా నాది